జనగామ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. తల్లి కూతుర్ని కత్తులతో దారుణంగా నరికి చంపారు దుండగులు. తర్వాత బంగారు ఆభరణాలతో పరారైనట్టుగా తెలుస్తోంది. జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలే ఈ ఘటన కారణమని తెలుస్తుంది. నిద్రిస్తున్న తల్లి అండమపై దుండగులు దాడి చేశారు. పెరట్లో ఉన్న కూతురు రాణిపై కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తల్లి కూతురు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ గొడవకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. తొలుత తల్లిని హతమార్చారు, అలాగే తర్వాత కూతురిని హతమార్చారు. దుండగుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. జనగామ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లిలో తల్లి కూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఇరువురిని అత్యంత దారుణంగా చంపారు. శుక్రవారం ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్కు వచ్చిన పోలీసులు మృతులు తల్లి అండమ్మ, గాలి రాణి కూతుర్ని గుర్తించారు. ఇక ఇద్దరు మృతికి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆస్తి తగాదాల ఈ హత్యకు అనుమానంగా పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కుమార్తెలను దుండగులు హత్య చేసి పారిపోయారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేణు ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. వేణు, జనగామ జిల్లాలో ఇద్దరు తల్లి కూతులను చాలా కిరాతకంగా హతమార్చారు. కారణం ఏంటి? ఆస్తి తగాదాలు ఏమైనా కారణమా, లేదా ఇతరత్ర కలహాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు దర్యాప్తులో ఎలాంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది? డబుల్ మర్డర్కు సంబంధించి పోలీసులకు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. అయితే ఇద్దరిని కూడా దోపిడి దొంగలు దొంగతనం కోసం వచ్చి చంపుతుంటారంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఆస్తికి సంబంధించిన విషయాల లోపల గొడవలు ఉన్నాయా, పలి వాళ్ళకి సంబంధించి ఏదైనా గతం లోపల ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగిన సంఘటన దానిపైన ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేశారు. ఎటువంటి ఆనవాళ్లు దొరకపోవడంతో వైపు క్రూసిము, మరోవైపు డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ కూడా దాదాపు గంటన్నర సేపు సంఘటన స్థలం నుంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ వరకే వెళ్ళింది. తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయింది. దీంతో పోలీస్ టీం ఆ యొక్క వృద్ధురాలు అండమ్మ మృతదేహం చుట్టూ ఉన్నటువంటి అక్కడ సామాగ్రి, అదే విధంగా ఆ పెరట్లో తన కూతురు రాణిని హత్య చేసినటువంటి ప్రదేశం లోపల రాళ్ళు వేలుమురొచ్చనేకంతో ప్రస్తుతం అయితే ఆ ఫింగర్ ప్రింట్ టీము ఆ ఆధారాలు అయితే సేకరించిన పరిస్థితి. ఇక గ్రామస్తులు కూడా దీనికి సంబంధించి ఏ విషయాన్ని కానీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత పూర్తిగా కరెంటు కూడా లేకపోవడంతో చిమ్మ చీకటిగా ఉంది. మరోవైపు ఈ ఇద్దరు ఉండేటువంటి ఇల్లు కూడా ఊరికి చివరిలో ఉంటుంది. సో అంటే అక్కడికి ఎవరొచ్చినా వెళ్ళినా కూడా గ్రామస్తులు గమనించే అవకాశం లేదు. ఇక నిన్న పూర్తి చీకట్లో ఉండడంతో కూడా ఎవరు వచ్చినా కూడా చూసినా కూడా వాళ్ళ ఆధారాలు చెప్పే పరిస్థితి ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కేసు అయితే ప్రస్తుతము జఫర్గఢ్ పోలీసులకు ఛాలెంజింగ్ అయితే మారింది. ప్రస్తుతం ఏసీపీ కూడా సంఘటనా స్థానానికి వచ్చారు. అక్కడ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ రాణి ఎవరైతే హత్యకు గురైన రాణి ఉన్నారో తనకు కొడుకు కుమార్తె ఉండగా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా హైదరాబాద్ లో ఉంటాయి. రాణి అక్కడ ఉన్న వ్యవసాయ పొలం చూసుకుంటుంది. తన తల్లిని కూడా తీసుకొచ్చి తన ఇంటి వద్దనే ఉంచుకుంటుంది. అంటే ఇద్దరిని ఇదే విధంగా కరెంట్ లేని సమయము, పూర్తిగా ఎవరు గమనించిన సమయం చూసుకొని వీళ్ళని మర్డర్ చేశారంటే తెలిసిన వ్యక్తులైనటువంటిది మాత్రం ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి ఉదయం పూట ఆ ఇంటికి ఒక పని మనిషి వచ్చింది. పని మనిషి డోరు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మంచంపై అండమ్మ రక్తపు మడుగులతో ఉండడంతో తను దాదాపు 80 సంవత్సరాల పైగా ఉంటుంది కాబట్టి తనకి ఏదైనా వ్యాధితో చనిపోవచ్చు అంటూ భావించి ఆర్ఎంపీ తీసుకొచ్చారు. సో ఆర్ఎంపీ కూడా తనకు పరీక్షలు చేసి చనిపోయిందని చెప్పిన తర్వాత కూతురు జాడ కోసం వెతికి అయితే కూతుర్ని ఆ పెరట్లో ఉన్నటువంటి చెట్టు వద్ద చంపి తనపై ఒక పరద కప్పి ఆ పరదపై ఒక బండరాయి పెట్టి ఉంచి వెళ్ళిపోయారు. అంటే అక్కడ వెతికినటువంటి గ్రామస్తులకు కూడా తర్వాత రాణి తన కూతురు మృతదేహం లభించలేదు. మొదటగా కూతురే తల్లిని చంపుండొచ్చేటువంటి భావన కూడా గ్రామస్తులకు కలిగింది. కానీ వెతికిన తర్వాత ఆ ఒక పత్రి తీసి చూస్తే దాని కింద రాణి శవం కనపడడంతో ఇద్దరిని హతమార్చి వెళ్లారు దుండగులు అనేది అయితే ప్రస్తుతము ఒక సంచలనంగా మారింది. మరోవైపు ఈ గ్రామంలో శివారు లోపల అడపదడప గంజాయి బ్యాచ్లు వచ్చి ఆ గంజాయి సేవిస్తూ హంగామా చేస్తున్నటువంటిది ఒక
ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎవరైనా దోపిడి దొంగలు, గంజాయి మత్తులు ఉన్నటువంటి ముఠాలు వచ్చి హత్య చేయొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే రాణి మెడ లోపల బంగారు గొలుసు కూడా మాయమైంది కాబట్టి తన వద్ద దొంగతనం కోసం వచ్చి ఇద్దరే వృద్ధులు ఉంటారు కాబట్టి దోపిడీ చేయొచ్చు అనే ఆలోచనతో వచ్చి వీళ్ళు పెనుగులాడడంతో ఇద్దరిని చంపేసి వెళ్లి ఉంటారా అనేటువంటిది కూడా ప్రస్తుతము పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా ఏదైనా క్లోజ్ దొరికితేనే తప్ప ఈ డబుల్ మర్డర్ కేసు లోపల పోలీసులు పురోగతి సాధించే అవకాశం అయితే లేదు. ఇక మరికొద్ది సేపట్లో ఆ ఊరికి చివరిలో కొంత సీసీ కెమెరాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది, ప్రైవేటు షాప్స్ కు సంబంధించి. సో అవి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైనా లీడ్ దొరికితే దాన్ని బట్టి పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఎవరు హత్య చేసి ఉంటారో అసలు కారణం లేదనేది మాత్రము కొంత మిస్టరీగానే మారింది. రాంరాజు. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ వేణు. సో మొత్తం మీద జనగామ జిల్లాలో చోటు చేసుకున్న ఈ డబుల్ మర్డర్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు ఆధారాల కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు తల్లి కూతుర్ని కూడా అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఇది దొంగల పనా లేదా ఏదైనా కక్షలతో, ఆస్తి తగాదాలతో ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో ఒకసారిగా కలకలం రేగింది. ఇద్దరిని కూడా ఒకేసారి హత్య చేయడంతో స్పాట్లో ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన గురించి స్థానికులు, గ్రామస్తులు స్పందించారు. ఒకసారి విందాం. ఆమె ఇక్కడ వ్యవసాయం అనేది చేసుకుంటుంది. వాళ్ళ బాటలు చనిపోయింది. కొడుకు ఒక కూతురు అయితే పెళ్ళి అయింది. వాళ్ళు కొడుకు హైదరాబాద్ ఉంటాడు, కూతురు అత్తారి దగ్గర, ఇంటి దగ్గర. ఆమె ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టి కూలీలో పెట్టి వ్యవసాయం చేసుకుంటుంది. ఇక అంతే ఆమె పని ఏందో ఆమె పొద్దున్న లేస్తే చేను దగ్గరికి పోయి కూలీలో చూసుకుంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడనే ఉంటా ఉన్నది. చాలా రోజులు అయి ఉన్నది కానీ మనకు కొంచెం ఎక్కువ రామేట ఎక్కువ. అయితే ఇక అమ్మ కూడా ఇన్నే ఉంటుంది, ఆమె ఇద్దరే ఉంటాను. వాళ్ళు ఎవరు లేరు దాంట్లోకి. ఇక పొద్దుంతా అమ్మ ఉంటుంది, సాయంత్రం 5:30 గంటలకు అమ్మ వస్తుంది. రానమ్మ వచ్చి ఇంకా వంట చేసుకొని అమ్మ పెట్టుకుంటుంది, తింటుంది. ఈ ఇంటి పక్క పచ్చి కూడా వాళ్ళదే. ఇటు దగ్గర పట్ల ఏమి ఇల్లు కూడా లేవు అక్కడ చూసుకుంటాను. అంతే సంగతి. ఎట్లా జరిగింది అంటారు మర్డర్? అది ఎట్లా జరిగింది తెలియదు. తెల్లారినాక ఒక పని మనిషి అమ్మాయి వచ్చిందంట. వచ్చి చూసి ఊపిందంట. ఇటు వాడు పిలిస్తే సప్పుడు చెత్తలేదంట. సప్పుడు పోయే వరకు వేరే పెద్ద మనిషి అని బాలమోహన్ రెడ్డి ఉంటాడు, వాళ్ళ గుడి తరపు నుంచి. ఆయన ఫోన్ చేసింది. మరి ఎవరిచ్చినా నంబర్. ఆ ఫోన్ ద్వారా ఆయన జోజిరెడ్డి అని ఆయనే ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసరికి అమ్మ ముసలమ్మ అరే బెడ్గా చచ్చిపోయింది ఏమో అయినట్టున్నదని అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ కూడా వచ్చి ఉన్నాడు. ఆడ వచ్చినాక వీళ్ళు జోజిరెడ్డిను బాలమోహన్ రెడ్డి వచ్చారు. ఇక ఇద్దరు మేము కూడా అప్పటికి అందిన ఏమైంది డాక్టర్ సాబ్ అంటే ఏమన్నా చిన్న పని అయినా నాకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ ద్వారా నేను వచ్చి చిన్న టాబ్లెట్స్ అవి ఇచ్చేయకుండా అని ఆ డాక్టర్ సాబ్ అన్నాడు. ఇక అన్నాక అంతలోగా ఇక మరి ఎట్లయింది రాత్రి ఎప్పుడు అయింది అంటే మంచంలో ముసలం ఉన్నది, చెట్టు కింద వేరే మంచంలో వండుకున్నది. ఇక వండుకొని చచ్చిపోయింది. కిందికి బెడ్ కాదు. ఆ బెడ్ కూతురు చెట్టు కింద పడి ఉన్నది కదా. ఆమె నువ్వు చూడలే. అప్పటి వరకు ఇక ఆడ చూసినాం బెడ్ కక్కి వచ్చింది అని వీళ్ళు పని మనుషులు అనుకున్నారు. ఆమె ఫోన్ ఇంటి ఉన్నది. ఫోన్ చేయరా ఆయన అన్నాం. ఫోన్ లేదు, ఇంట్లోనే ఉన్నది అన్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్నదో అక్కడ ఎక్కడ చూసారు డోర్ లైన్ ఓపెన్ ఉంది. మళ్ళీ ఎక్కడ లేదంటే టవర్ కాడుకో మనిషి వాళ్ళ పని మనిషి వచ్చేటోళ్ళు ఉరికొచ్చింది. ఆ చెట్టు కిందికి ఈ చెట్టు కిందికి పచ్చి నీళ్ళు చుట్టూ అంతా తిరిగి ఒక గంటన్నర అయిపోయింది. ఇక ఆడ పట్టలు కట్టున్నది. ఆడ బస్తాలైన కొన్ని పట్టాలున్నాయి. ఇక మేము కూడా నా పార్టీలు వేయడానికి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉండేనా? పాలు ఎవరు లేవు, ఏం గొడవలు, వ్యవసాయ భూముల కాడ ఏం లేదు. ఆ డోరు తీయరా అని ఆనందం అనగానే. అంటే మీ ఊర్లో సీసీ కెమెరాలు ఉన్నాయా మరి? ఆటగా లాస్ట్కి ఉన్నాయి, సర్పంచ్ ఇంటి దగ్గర లాస్ట్. ఇంకా అన్నటారికే ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినాయి? ఎప్పుడు లేవు, ఎప్పుడు జరగాలి. ఇక ఆడికి వెళ్ళి ఈ పట్టలు ఎవరు చూడలే. ఇక లాక్లు వేసుకునే ఉన్నాయని ఆనందం అన్నాడు. మేము అనగానే ఇక అంత తిరిగి లేదంటున్నాం. మేము ఆడికి వెళ్ళి అటు పోయినా పోయాక రానెక్కి వచ్చింది ఆడ అని ఇద్దరు ముగ్గురు లేబర్ వస్తాను, వాళ్ళకి వచ్చే లేబర్. రానెక్క ఇప్పుడే మేము ఆయన చెప్తాను ఆయన వచ్చినా నేను ఇటు వచ్చాక ఒక ఆయన ఆడ వచ్చిందట. అక్కయ్య చెప్పులు అక్కయ్య అని కాలుతో అన్నాడు. ఆ చెప్పులు అని అన్నప్పుడే ఇంకొక ఆయనే కాలుతో ఇట్లా అంటారు కాలు తగిలినాడు పట్ట కింద. అరే ఇక్కడనే పట్టదిన. ఇక
ఇక అప్పుడు చూసేటానికి అందరం అప్పుడే గమనించాం ఇది ఒక హత్య అయింది, ఇది అమ్మ ముసలమ్మ ఇంట్లో బిడ్డకి ఎక్కిపోయింది అనుకున్నాం, కానీ ఇది కాదు, ఇప్పుడు ఇది సంపిన కలిసే అని అందరూ అనుకున్నారు. అంత జనంగా వచ్చేసింది అప్పుడు అది అంతే. ఇక అంతవరకే అంతలకే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయినట్టు ఇక వాళ్ళు కూడా వచ్చేసారు.